అక్కడ పీకు. చచ్చా పీకమన్నప్పుడు పీకావా? కాదు కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నానంతే పీకో. ఓకే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శివరాజ్ బ్లాగ్ 07. అండ్ ఈరోజు కంటెంట్ ఏంటంటే కొన్ని క్రేజీ క్వశ్చన్స్ అయితే తయారు చేసిన. ఫస్ట్ మా అమ్మతో అయితే బ్లాగ్ చేస్తున్నా. ఒకసారి మా అమ్మని క్వశ్చన్స్ అడుగుదాం. మా అమ్మ ఎలా రియాక్షన్ అవుతుందో, ఏమేమి ఆన్సర్ చేస్తాం చూద్దాం. ఓకే, స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. వీడియో మాత్రం క్రేజీ అంటే క్రేజీగా వచ్చింది. ఓకే దామా దాయే నువ్వు నిజమే చెప్పాలి. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. ఇప్పుడు అన్న నేను ఉన్నాం కదా, ఇద్దరిలో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? ఇద్దరిలో ఒకరే పేరు చెప్పాలి. ఇద్దరిలో ఒకరే పేరు అంటే రెండు నా ప్రాణమే. నీ పాదాలకు వల్ల నాడుగులు సాగాలమ్మా. ఇద్దరు ఎవరు ఎక్కువ ఇష్టం? కొంచెమైనా ఉంటది కదా. కొంచెం మంది ఎట్లుంటది దావకట్ల నీ మీద ఇష్టం. అప్పుడు చిన్నగా ఉండగా దావకట్ల నీకు 10,000 అమ్మ తమ్మ అన్నప్పుడు నీకు ఇష్టపడిన నీ మీద ఎక్కువ ప్రేమ ఉంటే అన్న పెద్దగా అయినప్పుడు మరి ఎందుకంటే అది 10,000 అంటే దొరుకుతాయి, నువ్వు దొరకవని అట్లా. అండ్ ఏంటంటే చిన్నప్పుడు నేను మనీ లేక 10,000 కి అమ్మేస్తుండే వీళ్ళు. అండ్ అమ్మిస్తుండే అండ్ 10,000 కట్టి మరి నేను తెచ్చుకోరు. కట్టలే ఇస్తామన్నారు వాళ్ళు పైసలు. నాకు వద్దన్న పైసలు వద్దు, నా కొడుకు కావాలని తెచ్చి పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా. అప్పు చేసి అక్కడ బిల్లు కట్టి నిన్ను తీసుకొని 10 రోజులకు వచ్చిన ఆపరేషన్ అయ్యి నిన్ను ఎత్తుకొని వచ్చిన. మరి నేను ఓకే అన్నప్పుడు అంత కష్టం లేకుండా నువ్వే అప్పుడు 10,000కి నేను ఇచ్చేయాలంటే నేను ఏనన్నా. నీకున్న ఆస్తి ఏంటి? నాకు ఆస్తి మీరు రెండే, మీ ఇద్దరు నా ఆస్తి. అంటే మాకు 5 ఎకరాలు ఉండే మన యజ్ఞాన వల్ల అంత పోయింది. ఇప్పుడు ఉన్న ఆస్తి అంటే ఏం లేదు, ఏం లేదు. పెద్దనైనా తీసేసిండు. తాతకు తెలియదు, నాయనమ్మకు తెలియదు, పాపం డాడీకి తెలియదు. 5 ఎకరాల పొలం ఉందని చూసి ఇచ్చిండు. పాపం డాడీ చిన్నగా ఉంటాంట అమ్మేసుకున్నారు. తాతకు తెలియదు, నాయనకు తెలియదు. మాకు ఏంది, నన్ను ఇచ్చినప్పుడు 5 ఎకర పొలం ఉండే, అది కూడా అమ్మేసి డాడీ సంతకం పెడితే అమ్మేరు. పెట్టనంటే పెళ్ళి ఆపేస్తామని అట్లా అయ్యి సంతకం పెట్టింది డాడీ. వాళ్ళ చెల్లెల పెళ్ళి అయిపోతుంది మళ్ళా అని. అది ఇప్పుడు ఉంటే కోర్టులు పోతుండే. కోట్లు 5 ఎకరాలు అంటే కోర్టు ఇప్పుడు బిందాస్ మరి 5 ఎకరాల పొలం ఇలా చేసుకోకుండా ఉంటుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్, నీ లైఫ్ లో హ్యాపీగా ఉన్న మూమెంట్ ఏది? అంటే ఒక రోజు ఉంటుంది కదా సంతోషంగా గడిపినారు, ఏదో ఇలా లైఫ్ లో ఏదో ఒక రోజు ఉంటుంది, ఈరోజు నేను హ్యాపీగా ఉన్నా అని రోజు ఉందా ఏదైనా నీ లైఫ్ లో? ఉంది. ఏంది అది? నాకు అన్న పుట్టినప్పుడు సంతోషమే ఉండే. నేను నువ్వు పుట్టినప్పుడు పాప అన్నారు. ఆ సౌండ్ నాకు వినిపించింది. పాప అన్నారు, తర్వాత బాబు అన్నారు. పైసలు ఇస్తాం అనగానే పాప నీ కావాలంటున్నావు, బాబుని తీసుకుంటామంటే సరే పాప లేకుండా సరే బాబాయ్ కావాలని అప్పుడు సంతోషపడి నేనే అప్పుడు. అంటే ఇప్పుడు అన్న పుట్టినప్పుడు నేను పుట్టినప్పుడు ఎక్కువ సంతోషం. నా పెళ్ళి నుంచి కూడా సంతోషం ఎప్పుడూ లేదు. ఎందుకన్నా నాయన నేను మాకు కష్టపడ్డాం, ఎందుకు మాకు సంతోషం అనేది లేదు. ఇంకా మళ్ళా బాధ ఎప్పుడు పడ్డా తెలుసా? డాడీకి ఆపరేషన్ అయినప్పుడు బాధపడ్డా. దేవునికి మొక్కు మీరిద్దరు దేవుడు ఎట్లా చేస్తాడు నన్ను, పిల్లల సుఖం ఎట్లా అనేది దేవుని మొక్కుకున్నా. డాడీకి మంచిగా ఇంటికి వచ్చింది చూడు, ఇప్పుడు హ్యాపీ అంటే దేవుళ్ళందరికి మొక్కుకున్నా.
అండ్ నువ్వు వాడే సబ్బు పేరేంటి? నీ సంతూర్. సంతూర్. సంతూర్ పసుపు చందన గుణాల కలయిక సంతూర్ చర్మం నిగారెప్పుకో +1 ఎప్పటి నుంచి వాడుతున్నావు? 25 సంవత్సరాలు వాడుతున్నాను. అందుకే మా అమ్మ సీక్రెట్ సంతూర్. వేసేసాడు, బాగా వేసేసాడు. నువ్వు చిన్నప్పుడు మ్యారేజ్ కాకముందు అయినా చిన్నప్పటి నుంచి అయినా నువ్వేమైనా లవ్ చేసినా? ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. మాకు అట్లాంటివి తెలియదు అన్న. అరే ఇవాళ రేపు ఎవరిని చూసినా ప్రేమ ఇదో ఫోకైపోయింది. ఏంది ప్రేమ లేకపోతే బతకమా? ప్రేమ లేకపోతే పెరగమా? మేమంతా బతుకుతలే, మేమంతా పెరగలే. ఇంకో పాలిన ఇలాఖల ఏ పోని నోట్లా గాని పోరన్ నోట్లా గాని ప్రేమ అన్న మాట నాకు వినబడాలి. గొడ్డలు తీసుకొని ఒక్కొక్కరు తుక్కలు కింద నరుకుతుంది తల్లి. మేము చిన్నగా ఉండేది అది ఏమో ఆట ఆడతారు చూడు, దాచుకున్నాడు ఆట. దొంగ పోలీస్. దాగుడు ముట్టలు దండాకో చెల్లి వచ్చే ఎలక దాగే ఎక్కడి దొంగలు అక్కడే సాంబార్ బుడ్డి. అట్లా ఆడుకున్నాం. కనీసం మాకు 8 సంవత్సరాలు కూడా రాలేవు. మమ్మల్ని శని కలుపుకోరు. ఏంటి శివరాత్రి ఒక్క పొద్దులు ఉంటాం కదా, ఇంటికాడ ఉండి ఇంకా పావులు పెట్టి జాతరలు వచ్చి కొంటాం చూడు, అవి పెట్టి వంటలు చేసుకుంటా రొట్టె చేస్తుంటే మీ మట్టిని విసికి అట్లా చేసినాం. వినాయకుని చేయకుంటుంది. మాకు ఆడవిళ్ళలో చేయలేము. ఇట్లా రొట్టె చేస్తున్నాం, మీ మట్టిని విసికి అట్లా చేసినాం. వినాయకుని చేయకుంటుంది. మాకు ఆడవిళ్ళలో చేయలేము. ఇట్లా రొట్టె చేస్తున్నాం, మట్టి విసికి మళ్ళా పొయ్యి చేసుకొని ఇట్లా కడాయి చేసుకొని అట్లా చేసినాం. మట్టి అందరికి ఒక్కొక్క నిక్ నేమ్ ఉంటది కదా. ఇప్పుడు నీకు నిక్ నేమ్ ఏమైనా ఉందా? అంటే ముద్దు పేరు అందరు ఏమైనా పిలుస్తారు నేను? నన్న నా పేరు మా నాయన బుచ్చమ్మ అని పిలుస్తుండే. మా అన్నలు ఆ పేరు బాగలేదని చిట్టి అని పిలుస్తారు. అంటే చిట్టి అని ఎక్కువ పిలుస్తారు అందరు చిట్టి అంటే. నీ వన్ మోర్ థింగ్ ఇంకంటే ఏంటంటే మా డాడ్ ఏమో, ఇప్పుడు నా పేరు శివ, మా అన్న పేరు నరేష్. మా డాడ్ ఏమో మా అమ్మని శివ అని పిలుస్తాడు, మా అమ్మనేమో మా డాడీని నరేష్ అని పిలుస్తారు. అంటే పేరు పెట్టుకుని పిలుచుకోరాలు, అట్లుంటుంది మా వాళ్ళు. మ్యారేజ్ కాకముందు డాడీతో మాట్లాడినావా ఎప్పుడైనా? నాకు తెలియదు డాడీ ఎవరు. డాడీ ఎవరో తెలియదు. అత్తమ్మ కూతురు నాయనమ్మ కొడుకు అంటే మేము అత్తమ్మ మేనత్త. ఈమె కొడుకు అని వస్తాడంట, వచ్చిండేమో కానీ మాట్లాడకండి, అసలు మాట్లాడలేదు. ఒక్కసారి వాళ్ళ చెల్లెలు నేను దోస్తులం కాబట్టి మాట్లాడినా. ఇలా హైలైట్ ఏంటంటే మా అమ్మది ఇదే ఊరు, మా డాడీది ఇది ఊరు, అంటే ఊర్లోకి ఇచ్చారు అనమాట. మా మేనత్తకి ఇచ్చిరు ఇక నన్ను. అంటే ఇప్పుడు నాయనమ్మ మేనత్తని. అవును, మా మేనత్త. మా నాయన చెల్లెలు మా అత్తమ్మ, మా చెల్లెలు కొడుకు మా నాయన ఇచ్చిండు నన్ను. అందరికి ఒక్కొక్క నిక్ నేమ్ ఉంటది కదా. ఇప్పుడు నీకు నిక్ నేమ్ ఏమైనా ఉందా? అంటే ముద్దు పేరు అందరు ఏమైనా పిలుస్తారు? బుచ్చమ్మ అని పిలుస్తుంది. మా అన్నలు ఆ పేరు బాగలేదని చిట్టి అని పిలుస్తారు. అంటే చిట్టి అని ఎక్కువ పిలుస్తుంది, అందరు చిట్టి అంటే. నీ వన్ మోర్ థింగ్ ఇంకంటే ఏంటంటే మా డాడ్ ఏమో, ఇప్పుడు నా పేరు శివ, మా అన్న పేరు నరేష్. మా డాడ్ ఏమో మా అమ్మని శివ అని పిలుస్తాడు, మా అమ్మనేమో మా డాడీని నరేష్ అని పిలుస్తాడు. అంటే పేరు ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఇంకేందంటే లాస్ట్ది నీ లైఫ్ లో సాడ్ మూమెంట్ చెప్పేసినావు. చెప్పు ఇంకేదైనా నీ లైఫ్ అంటే బాధాకరమైన. మస్తు బాధలు పడ్డాం. నేను మరి ఏం లేకుండే బాధపడ్డాం. కిలో బియ్యం తెచ్చుకొని 3 రోజులు తిన్నాం.
మీరు చిన్నగా ఉంటారు ఇంకా అన్న చిన్నగా ఉన్నప్పుడు అయితే తిండికి అన్నం కూడా లేకుండా ఇక కొంచెం కొంచెం నూటినాక కొంచెం కొంచెం నాయన 10,000 కట్టుకున్నప్పుడు నాయన వెళ్ళిపోయాడు. వాట్ ఈస్ దిస్ బిల్ దే పెయిడ్ నో నో నాయన వెళ్ళిపోయాడు. ఇష్టపెట్టి పోయిందండి. నన్ను నేను ఇద్దరిని తమ్ముడిని అన్నను ఇష్టపెట్టి అంటే ఆయనకు అప్పుడు ఎట్లా పైసలు ఎవరు వేయలేరు భయవాడి కాదు నాయన ఆయన కప్పు కదా ఎవరు కడతారా కట్టరా అని ఆయనకు అప్పు కూడా ఇవ్వలే అట్లా అని వెళ్ళిపోయాడు ఆయన. ఇక అందరు ఏం చేశారంటే మా అమ్మ మా చిన్నన్న మా చిన్న నాయన మనిషికి 3,000 వేసి 10,000 అడగట్టి నన్ను తోలుకొని వచ్చాను. అది 10 రోజులు. ఆ 10,000 కట్టమంటే మేడం డాక్టర్ మేము ఉన్నది అది 10,000 లక్షలు 10,000 కట్టాను, 1,00,000 రూపాయలు ఇస్తా బాబు నాకు ఇయ్యాను. నేను 10,000 గురించి 20,000 కట్టిస్తా, నాకున్న ఈ కమ్మలు అమ్మిచ్చి ఇచ్చేస్తా, నా బాబు నాకు కావాలని తెచ్చుకున్నాను. నేను పైసలు నా బాబు ఒప్పుకోలే ఆ మాట్లాడి మరి ఈరోజు వీడియో చేస్తున్నాం కాబట్టి పెట్టాలా యూట్యూబ్ లో? పెట్టు వాళ్ళందరూ చెప్పు లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంటే నాకు రాదు. లైక్ ఇలాడు లైక్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.